మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరు ఏసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నేను బీజేపీ కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుని యాదాద్రి. ఈరోజు శాంతియుతంగా చేసుకుంటున్న రైతులని ధర్నాని పర్మిషన్ ఇవ్వకుండా గవర్నమెంట్ నానా రచ్చా చేస్తుంది. రైతుల పక్షాన ఉన్నామని చెప్పే గవర్నమెంటు ఇప్పటి వరకు రైతుల కోసం ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే రైతులు శాంతియుతంగా చేసుకునే ఈ పర్మిషన్ ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ 200 నుంచి 500 మంది పోలీసులను పెట్టి బెటాలియన్ పెట్టి ఏంది రైతులతోటి పోరాటం చేస్తారా? రైతులతోటి ధర్నా చేసి ధర్నాన సామరస్యంగా చేసుకున్న ఈ ధర్నాని ఎందుకు ఇంత విధంగా పోలీసులు కక్ష సాధింపు చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. రైతుల కోసం ఈ అలైన్మెంట్ మార్చాలని రైతులు కొన్ని దఫాలుగా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే ప్రియాంక గాంధీ ఇదే ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు ఈ అలైన్మెంట్ బాగాలేదు, ఈ టీఆర్ గవర్నమెంట్ చేసిన అలైన్మెంట్ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుస్తామని చెప్పింది. అదే చెప్పిన పక్షాన ఖచ్చితంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తారు. కలెక్టర్ ఆఫీసే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేపు రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా ఉంటుందని తెలియజేస్తున్నా. ఈరోజు త్రిపుల్ భూ నిర్వాసితులం ధర్నా చేపట్టడం జరిగింది. దీనికి వారం రోజుల నుంచి కూడా పోలీసు అనుమతులు అడుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెవులను కూడా వింటలేదు. కావాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కుమ్మం అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గారు కోమరెడ్డి వెంకరెడ్డి గారు పోలీసు వారిని అడ్డం పెట్టుకొని పర్మిషన్ ఇవ్వకుండా ధర్నా చేయొద్దని కనీసం మేము వినతి పత్రం ఇచ్చినట్టు కూడా ఇవ్వకుండా ధోరణితోనే ఉన్నారు. 1000 మంది పోలీసులు పెట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. ఇది ప్రభుత్వ ఆఫీసా, రాజకీయ నాయకుల ఆఫీసా అని చెప్పేసి మేము ప్రభుత్వం నిలదలుచుకున్నాం. మేము అలైన్మెంట్ పారదర్శకంగా లేదు, అలైన్మెంట్ మార్చామని చెప్పేసి వాళ్ళు దఫాలు కలిసినాం. మంత్రి గారు కలిసినాం, స్థానిక సభ్యులు కలిసినాం, కేంద్ర మంత్రుల చూడది ఫార్మర్స్ వచ్చినామంటే ఒక రైతులం వచ్చినామంటే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఒక కలెక్టర్ కాడ ఒక 1000 మంది పోలీసులు పెట్టినటువంటి దౌర్భాగ్యం ఇప్పుడు ఎక్కడ ఏం నడుస్తుంది? ఎమర్జెన్సీ నడుస్తుందా? 144 సెక్షన్ ఏ విధంగా పెడుతుర్రి? ఎందుకు పెడుతున్నారు? పర్మిషన్ లేదంటుర్రి. మేము తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిలదీస్తున్నాం. లేదంటే గాంధీ భవన్ కూడా ముట్టడి అని కూడా వెనకాడని చెప్తున్నాం. మాకు శాంతియుతంగా ధర్నా చేసుకుంటాం, ధర్నాకు పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. ఈయన వేళ మేము గాంధీ భవన్ కూడా ముట్టడిస్తాం. ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎవరు తినడమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మాకు అలైన్మెంట్ ఫస్ట్ పారదర్శకంగా చేయమంటున్నాం, లేదంటే బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమంటున్నాం, భూమికి భూమి ఇవ్వమంటున్నాం. ఏది చేత కాకపోతే రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు వేస్తున్నాం అని ప్రభుత్వాన్ని నిలదీసుకున్నాం. ఇష్టం లేకపోతే మాకు రైతులం వద్దంటున్నాం, ఒప్పుకుంటున్నాం. మాకు రీజనల్ రింగ్ వద్దని మొత్తుకుంటున్నాం. మేము జీవనోపాధిగా వస్తున్నటువంటి భూమి, వారసత్వంగా వస్తున్న భూమి మీరు లాక్కోవడం ధర్మం కాదని చెప్తా ఉన్నాం. కనుక ప్రభుత్వానికి మరొకసారి చెప్తా ఉన్నాం, శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, 3.5 సంవత్సరం చేస్తున్నాం. కావాలని మీరే ప్రభుత్వాన్ని రైతులను రెచ్చగొట్టి అసంఘటిత కార్యక్రమాలు చేపట్టాలని చూస్తూ ఉన్నారు. అయినా మేము శాంతియుతంగానే పోరాడతాం, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఈ ట్రిపుల్ భూబాధితుల తరఫున చెప్తున్నాం. నా పేరు రాములు గౌడ్. నేలపట్ల పూర్తిగా పోతున్నటువంటి రైతుని ఇంతవరకు ఒక ఆర్డీఓ కానీ ఒక కలెక్టర్ కానీ స్పష్టత లేదు. ఏం పోతుంది, ఏమి ఇస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, అవార్డు అమౌంట్ ఎంత అని కూడా స్పష్టత లేదు. కనుక మేము ఖచ్చితంగా నిలదీదలుచుకున్నాం. ఆర్డీఓ గారిని కానీ కలెక్టర్ గారిని నిలదీదలుచుకున్నాం. మేము వినతి పత్రం కూడా ఇవ్వద్దంటే మరి ఎవరికి ఇవ్వాలి? గాంధీ బొమ్మకి ఇచ్చినాం, అంబేద్కర్ బొమ్మకి ఇచ్చినాం, ఇంకెవరికి ఇవ్వాలి? పట్టించుకోవడానికి ప్రభుత్వం దిగి రాకపోతే దీన్ని దూతంగా చేస్తామని చెప్పి రాష్ట్రం అంతా చెప్తున్నాం. రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. పోలీసులకు కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, మేము ధర్నాకు పర్మిషన్ అడిగినాం. కనుక మీరు కూడా ట్రిపుల్ రైతుల పక్షాన ఉండి మాకు పర్మిషన్ ఇవ్వాలని, శాంతియుత పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈయన వేళ మాత్రం చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఈ వెంటనే మీరు ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఉధృతంగా చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పలగూడెం, గద్వేల్ మండలం ఇప్పలగూడెం జామ తోట 14 ఎకరాలు. ఇదివరకే రోడ్ వచ్చింది, మధ్యలోకించి కాలువ రోడ్ తీసిరు. 14 ఎకరాలు. ఇప్పుడు ఆడ మేము రైతులము, మస్తు మంది జామకాయలు వెళ్తున్నాయి, మస్తు మంది బతురు, మస్తు మంది ఉంటారు. తోట మొత్తం సగానికి సగం పోతుంది. మేము ఇయ్యము అంటే అటు ఇటు డైవర్న్ చేసిరు, కొలిసిరు, అద్దులు బాతిరు, అదొకటి ఇదొకటి అని చెప్తురు. ఆడ ఈడ ధర్నా చేస్తురు, ఎవరు సాయం చేస్తలేరు. మొత్తం గుట్టరాళ్ళు ఉంటే మొత్తం లేవల్ చేసుకున్నాము. మస్తు లక్షలు అయినాయి, కోట్ల ఇల్లు అయింది. జామ తోట అదొకటి చెట్లు పండ్లు పెట్టుకొని మేము అమ్ముకొని బతున్నాము. ఇప్పుడు ఈరి అని అంటారు, మేము ఇయ్యము అని అంటే ఇక్కడ మీటింగ్కి వస్తున్నాము, మేము ఇయ్యము. ఎంత అయినా సరే మేము ఏడికైనా సిద్ధమే ఉన్నాము. మేము జాగిచ్చడానికి ప్రస్తుతం లేదు, మేము ఇయ్యము. మేము అందులో కాయలు అమ్ముకొని బతున్నాము. మేము రైతులను చేస్తేనే అందరు కూర్చొని తింటూరు చేస్తురు. జామకాయ వెళ్తుంది, అన్ని పంటలు పెట్టుకుంటున్నాము. మట్టి తిని మట్టి కక్కుతున్నాం మేము. ఇప్పుడు సాపు చేసినాక తోటకు తోట పోతుంది మొత్తం 14 ఎకరాల పొడవు. మేము ఏం తిని బతకాలి, ఏం చేసుకోవాలి? అంతా పోతే మేము ఏడు ఉండాలి, ఏం చేసుకోవాలి?
మాకు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇండ్లు లేవు, ఏం లేవు. ఉన్న తోట మొత్తం పోతే ఏం చేయాలి? రోడ్ వచ్చి 14 ఎకరాలు మొత్తం పోతుంది సారు. మేము ఏం చేసుకొని బతకాలి? మేము చేసేదే అది. మా పిల్లలకు డ్యూటీలు కూడా లేవు. MBA చదివినా కానీ ఏ డ్యూటీలు లేవు, ఏది లేదు. ఆవుల పెట్టుకొని ఒకరి దగ్గర ఎందుకు? మన భూమి మనది, మన పని మనము చేసుకొని బతుకుదాము. మనము రైతు పని చేస్తే నలుగురు బతుకుతారు అని మేము చేసుకొని మన్ను తిని మన్ను కక్కుకుంటా మేము పొద్దున్న లేస్తే భూమి మీదనే బొరుతున్నాం సారు. కోట్ల భూములు పోతుంటే మా పానాలు ఏమవుతున్నాయి. నాకు భర్త లేడు, నా భర్త చనిపోయాడు. నా చిన్నల్లుడు కరోనా వచ్చి చనిపోతే కూడా నా బిడ్డకు ధైర్యం చెప్పినాం. మేము పంట పండించి బిడ్డ నీకు బియ్యం వేస్తాను తీ బిడ్డ, నువ్వు ధైర్యం జడకు బిడ్డ అని మేము మా బిడ్డకు కూడా ధైర్యం చెప్పినాము. ఇప్పుడు మా పిల్లల బతుకులు ఏం కావాలి? మా బతుకులు ఏం కావాలి? మేము కోట్ల భూములు మాత్రం ఇవ్వమని మేము కొట్లాడుతూ ఉంటే మీటింగులు పెట్టుడు, మమ్మల్ని వేసుకపోవుడు, ధర్నాలు చేస్తూ ఉంటే కూడా దరిదాపు లేకుండా నేనున్నా అని అప్పుడేమో అట్లా మాట్లాడతారు. ఇప్పుడేమో ఏ దానికి ముందు వచ్చులు లేదు, చేసులు లేదు. మా పిల్లలు ఆకుకూరలు అలుపుకొని గుట్టకు పోయి రూపాయి దగ్గర వేసుకొని పిల్లలని చాదుకుంటుర్రు. మేము ఎట్లా బతకాలే? 14 ఎకరాల భూమి పోతే మాకేమున్నది? మా ఉన్నదే భూమితోటి మేము తెల్లారు లేస్తే పొద్దున 8 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు వస్తాము. మేము మా భూమితోటే పోరాడుతున్నాము. మేము మా భూములు మాత్రం మేము ఇయ్యము. మాకు రోడ్లకు పోతే మాకు ఏం లేదు. మేము రోడ్డు మీద పడి సచ్చుడే ఉన్నది. 2 బిడ్డలు, 2 కొడుకులు. మా మధ్యకి 2 కొడుకులు, ఓ బిడ్డ. మేము పిల్లలు అందరము మేము ఇండ్లు కూడా కట్టుకోలేదు సారు. పెంకటి ఇంట్లోనే ఉన్నాం సార్. ఇండ్లు కూడా కూలిపోయే ఉన్నాయి. మాకు ఇండ్లు లేకుండా భూమి ఉండాలి. మాకు భూమి ముఖ్యము. మగ పిల్లలు ఉన్నారు. పిల్లలు ఏం చేసుకొని బతుకుతారు? వాళ్ళకు ఆడపిల్లలు ఉన్నారు. పిల్ల తరానికి ఉంటుంది. భూమి ఉంటే డబ్బులు ఉంటుంటాయి అని మేము 3 కోట్లు 4 కోట్లు వచ్చినా కానీ మేము భూమి ఇయ్యము అని మేము పొద్దున్న లేస్తే అందులోనే బొరలాడుకుంటా మేము వాళ్ళనే ఉంటాం సారు. పిల్లలం తల్లులము. మేము భూమి మాత్రము ఇయ్యలేము. మేమైతే మాకు రేట్లు రేటు వచ్చినా కానీ మేము అమ్మలేదు సారు. మేము తినేదే అది. రైతు చేస్తే ఏ డ్యూటీలు ఉన్న వాళ్ళు అయినా కానీ మనము అన్నం తినంది బతుకుతామా? మా రైతుకే విలువ లేకుండా అవుతుంది సారు. రైతుని ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. రైతు అంటేనే మొత్తం ఇట్లా ఇచ్చేస్తారు. 10,000 20,000 కొలువు కానీ విలువ ఉంది కానీ రైతులకు విలువలేదు సారు. మరి ఏం చేసుకొని బతుకుతాం సారు? మేము భూములు మాత్రం ఇయ్యం సారు. మా పానాలు పోయినా సరే కానీ మేము కోట్ల భూములు ఇయ్యము. మాకు ఊరు దగ్గర కోట్ల కొద్ది భూములు. మేము చౌటుపల్లి నుంచి వస్తున్నాం. నా పేరు బాలకృష్ణారెడ్డి. మా భూములకు వెళ్ళి RRR రోడ్ వెళ్తున్నది. అయితే అది HMDA లేఅవుట్ కూడా ఉంది. అక్కడ 40 మంది ప్లాట్లు కోల్పోతున్నారు. ఇంకా చాలామంది పేద రైతులు అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూముల నుంచి RRR వెళ్తున్నది. అయితే మేము చెప్పేది ఏంటంటే, మీరు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి మాకుంది దగ్గరలో 20 కిలోమీటర్స్లో, మళ్ళీ 25 కిలోమీటర్స్లో ఇంకొక RRRని తీసుకునే బదులు అది 40 కిలోమీటర్ల పరిధిలోకి తీసుకెళ్తా అంటే ఇంకా చౌటుపల్లి నుంచి ఇంకో 20 కిలోమీటర్లు పోయిన తర్వాత కూడా దాన్ని తీసుకెళ్లొచ్చు. కేవలం అక్కడ ఉన్న కంపెనీల కోసము, ఫార్మా కంపెనీలకు న్యాయం చేయడానికి కోసమే ఇవన్నీ చేస్తున్నారు. మీరు ప్రజల్ని దెబ్బకొట్టి బడా కంపెనీల కోసం పనిచేస్తున్నారు తప్పితే పేదల గురించి ఏం చేయట్లేదు. ఇంతగానం మేము కొట్లాడుతున్నాం, రైతులము ఇన్ని రోజుల నుంచి ధర్నా చేస్తున్నాము. ఏ లీడర్ కూడా ఒక రిప్లై ఇస్తలేడు. అందరూ ఏమన్నా పత్రాలు ఇస్తే తీసుకుంటున్నారో చూస్తాం చేస్తామంటున్నారు తప్పితే ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు నాయకుల నుంచి. ఎంత కొట్లాడిన పేదల్ని పట్టించుకునేటోళ్ళే లేదు. ఎంతసేపు కంపెనీల గురించి పనిచేయడమే తప్పితే వీళ్ళ పేదలను అసలు ఈ ప్రభుత్వం కాదు, అసలు ఏ నాయకుడు పట్టించుకోడు. ఇది వాస్తవం. మీరు దయచేసి మా రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేసి ఈ RRR యొక్క అలైన్మెంట్ని మార్చి చౌటుపల్లి నుంచి దూరంగా తీసుకుపోవాలి. మీరు HMDAలకు వెళ్ళి కాస్ట్లీ భూములకి వెళ్ళి 20-30 వేలు గజం ఉన్న భూములకి వెళ్ళి ఎవడన్నా రోడ్ వేసుకుంటాడా? అసలు ఎక్కడన్నా ఉందా ఈ న్యాయం? ఎంతగానో చెప్పినా మీరు పట్టించుకోకపోతే ఎట్లా? మీరు ఇది ఎప్పుడు ఇది ప్రజల్లో బాగా ఆలోచించాలి. ఇట్లాంటి తప్పుడు నిర్ణయాల వల్ల మీరు ఏమాత్రం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే తప్పితే అది ఎట్లా ఏ విషయంలోనూ ఇది మంచి చేయదు ప్రజలకు. దయచేసి మా రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేయండి. RRR అలైన్మెంట్ని మార్చండి. ఒకవేళ మీరు అక్కడి నుంచే తీసుకుపోవాలనుకుంటే మార్కెట్లో ఎంత రేటు ఉందో అంత రేటు కట్టియండి మాకు. ఇదే మేము చెప్పుకునేది.